నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీలో సభ్యుడిగా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నారే తప్ప అధినేతకు కానీ పార్టీకి కానీ ఆయన ఉపయోగపడడం లేదన్న టాక్ ఉంది. ఇక తన వీర విధేయతతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గత 10 ఏళ్లలో అనేక రకాలుగా లబ్ధి పొందారు. పార్టీ అధినేత ఇప్పుడు కష్టాల్లో ఉంటే తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక ఇప్పుడు ఆయన వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతుంది. కేసులకు భయపడి ఆయన ఏం మాట్లాడడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా రాజీనామా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఆ ఇద్దరు నేతలు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం సైలెంట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక వ్యక్తి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ టీంలో చేరారు చెవిరెడ్డి. ముందుగా రాష్ట్రంలో రాజకీయ వారసత్వానికి సంబంధించిన చెవిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఇక నుంచి తాను తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటానని, మీ టీంలో చేర్పించుకోవాలని చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు అడిగారట. అలా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ ఎందుకో మిగతా నేతల మాదిరిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్ గా పనిచేయడం లేదట. వాస్తవానికి చెవిరెడ్డికి చాలా రకాల అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా ఒంగోలు జిల్లానే అప్పగించారు. ఒక విధంగా చెవిరెడ్డి మూలంగానే బాలినేని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారన్న టాక్ కూడా ఉంది. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ ఆ మధ్యన జనసేన ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తన భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. అయితే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఈ మాటలను చెవికెక్కించుకోలేదు. మీడియా ముందుకు వచ్చి ఖండించను లేదు. అసలు బాలినేనికి కౌంటర్ ఇవ్వలేకపోయారు. అయితే దీన్ని ప్రత్యేకంగా గుర్తించారట జగన్మోహన్ రెడ్డి. ఏకంగా తనపై మాటలు దాడి చేస్తుంటే భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారట. ఇలాంటి వ్యక్తి తన వద్ద ఉంటే నష్టమని భావిస్తున్నారట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇబ్బంది తప్పదు అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.